అందరికీ ఓం నమ శివాయ. అన్నకు తల్లికి కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి పనికి మాలిన పనులు చేసేది. అసలు ఈ వీడియో ఫుల్ దాకా చూడండి, తెలుస్తుంది ఏం పనికి మాలిన పనులు చేసిందో. ఇలాంటి వాళ్ళు అసలు ఉండదు చెల్లెలు. నిజంగా ఇలాంటి చెల్లెలు ఉంటే అన్నలకు చాలా అంటే చాలా అవమానం అన్నమాట. అసలు ఏం జరిగిందంటే, తల్లికి అన్నకైతే కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పేసి నార్మల్గా ఎప్పుడు సేమ్ టైంకి అయితే కాలేజ్ టైం కల్లా కాలేజ్కి వెళ్ళిపోయేది. కానీ అక్కడ కాలేజ్కి వెళ్ళకుండా బాయ్ ఫ్రెండ్తో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరిగేదనమాట. సినిమాలకని, ఆ పార్కులకని, లేదంటే ఎక్కడ పడితే అక్కడ తిరిగేది. పార్కులల్లో, అడవులల్లో కూడా వెళ్ళిపోయేదనమాట. కొన్నిసార్లు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ చూసి వాళ్ళ అన్నకు చెప్పేవాళ్ళు, అరే మీ చెల్లి ఇట్లా కనిపించిందిరా వేరే చోట, నాకు ఈ ప్లేస్లో కనిపించింది అంటే వాళ్ళ అన్న నమ్మేవాడు కాదు. ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు, ఇట్లా మా చెల్లిని అడగాలని. నేను అంటే అడుగు నువ్వు కావాలంటే. అంటే వాళ్ళ చెల్లిని ఒక రోజు అడిగితే నువ్వు ఇట్లా కాలేజ్కి వెళ్ళకుండా ఇట్లా బయట తిరుగుతున్నావు అంటే లేదన్నా నీకు ఎవరు చెప్పారు, నేనేం తిరగట్లేదు అని చెప్పేసింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే సేమ్ రిపీట్. అంటే ఆమె కాలేజ్కి వెళ్తే ఒక రోజు 2 రోజులు వెళ్తే 1 వీక్ అంతా బయట బాయ్ ఫ్రెండ్ తోటి బయట అంతా తిరిగేదనమాట. ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చినాక వానికి తెలుసు అనమాట. తెలిసినాక ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది, మనం పెళ్లి చేసుకుందాం ఇంట్లో వాళ్ళని ఒప్పించి అంటే, వాడు పెళ్ళి ఏంటి, నాకు పెళ్ళి అంటే ఇప్పుడు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను, ఏదో టైంపాస్ కోసం తిరిగాను నీతో అంతేగాని పెళ్ళి గిల్లి నీలాంటి దాంతో చేసుకోను. నువ్వు పెళ్ళి కాకముందే నాతోటి ఇట్లా చిట్టా పట్టాలు వేసుకొని ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేదానివి, కాలేజ్ ఎగగొట్టి రేపు పెళ్ళి అయినాక ఇలాగే చేయవని ఏముంది, నాకొద్దు, ఇలా నువ్వు వద్దు, నేను ఏదో నీతో టైంపాస్ చేశాను, నిన్ను పెళ్ళి చేసుకుంటానని నేను ఎక్కడా చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు అనేసి అయితే వాడు మొక్కం ముందలు చెప్పేసి ఆ అమ్మాయిని అయితే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే వాళ్ళ అన్నకైతే చెప్పింది అనమాట, ఇలా జరిగింది అంతా చెప్పింది. అన్న ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు, ఇలా చేశాడు, నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నువ్వు కాలేజ్కి అని చెప్పి చేసే పనులు ఇవి అనేసి వాళ్ళ చెల్లెనైతే 2 దెబ్బలు కొట్టాడు. వెళ్ళేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామనేసి వెళ్ళాడు. వెళ్తే అబ్బాయి దగ్గరికి అయితే మాట్లాడాడు. వెళ్ళేసి ఆ అబ్బాయి అన్నాడు, నాకు ఇష్టం లేదు, నేను చేసుకోవాలి అనుకోవట్లేదు, ఎందుకంటే నేను టైంపాస్కి తిరిగాను అంతే మీ చెల్లితోటి. మీ చెల్లికి ఇష్టమై మీ చెల్లి వచ్చింది నాతోటికి, నాకు ఇష్టమై నేను వచ్చాను. ఆమె సరదా కోసం ఆమె వచ్చింది, నా సరదా కోసం నేను పోయినా. మీ చెల్లి నాతో ఊరికే ఏం రాలేదు, డబ్బులు తీసుకుంది, ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేసింది, ఖర్చులు పెట్టించుకుంది, ఇష్టం వచ్చినట్టు ఇప్పించుకుంది, అంతే చెల్లికి చెల్లి అయిపోయింది, నాకేం సంబంధం లేదు, ఇప్పుడు నువ్వేం చేసుకుంటావో చేసుకో, పోలీస్ కేసు పెట్టినా నేను మాట్లాడతాను అనేసి అయితే అబ్బాయి తెగదెంపులు చేసి మాట్లాడేశాడు. ఇంక ఈ అబ్బాయి అయితే ఆ అబ్బాయిని అయితే కొట్టేసి మరీ వచ్చాడు. ఇలా మా చెల్లెకి మోసం చేస్తావని ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లెకి జరిగిందంతా చెప్తే ఇంకా వాళ్ళ చెల్లెలు అయితే ఏడ్చుకుంటూ ఉంది. అందుకే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినాలే, ఇలాంటి పనికి మాలిన పనులు చేయొద్దు, నువ్వు ఎవరు చేయమన్నారు, చక్కగా కాలేజ్కి వెళ్ళి చదువుకొని బుద్ధిగా మంచిగా ఉండు అని చెప్తే ఇలా నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి ఇలా చేసుకుంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆ ప్రెగ్నెన్సీని ఇప్పుడు తీపియాలంటే హాస్పిటల్కి ఎలా అని పోవాలి, చిన్న ప్రాణాన్ని నీ సుఖం కోసం చిన్న ప్రాణాన్ని చంపుతున్నావు, అసలు మనిషివి అనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న అందరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తిట్టిరు. ఇంకా ఏం చేయలేక సరేలే అనేసి ఆ అమ్మాయికి అయితే ప్రెగ్నెన్సీ తీసేసిర్రు. ఎందుకంటే అమ్మాయి వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, వాడిని ఇప్పుడు బలవంతం చేసి పోలీస్ స్టేషన్కి ఇచ్చి వానికి మనం పెళ్ళి చేయొచ్చేమో, కానీ వాడి జీవితాంతం చెల్లె దగ్గర మంచిగా చూసుకోలేడు. ఇప్పుడే వాడు అట్లా మాట్లాడేసిండంటే చెల్లెని చూసుకోలేడు, తర్వాత మస్తు ప్రాబ్లం అవుతుంది, వద్దు అలాంటి వానితోటి వద్దు, ఇంకా తీసేసుకుందాంలే, వాడి జీవితం వాడు చూసుకోక మనకు అవసరం లేదు, వాడు ఎవడో కూడా మనకు సంబంధం లేదనేసి వాళ్ళు చెప్తే సరేలే అనేసి ఇంకా వాళ్ళ అన్న అయితే ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ అమ్మాయి వెళ్ళేసి హాస్పిటల్లో జరిగిందంతా చెప్పి ఆ అమ్మాయికి అయితే ప్రెగ్నెన్సీ తీయించి ఒక మంచి సంబంధం చూసి అయితే మ్యారేజ్ చేశారు. అందుకే దయచేసి ఎవ్వరు కానీ ఇలా ఇంకా ముందు ఆలోచించకుండా ఎవడు పడితే వానితో వెళ్ళేసి ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని చిన్న చిన్న ప్రాణాలను చంపేసి మీ సుఖం మీరు చూసుకోకండి. ఒకసారి ఆలోచించండి, మీకు పెళ్ళి కావాలి అని అనిపిస్తే మీ అమ్మ మీ నాన్నకు చెప్పండి, ఖచ్చితంగా చేస్తారు. ఎప్పుడైనా చేసేదే కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అంతేగాని ఇలా ఎవరితో పడితే వానితో తిరిగి కడుపులు చేసుకొని ఆ కడుపు తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ వేరే వాడిని పెళ్లి చేసుకొని అంత గలీజ్ ఉంటుంది. అందుకే దయచేసి ఇలాంటి పిచ్చి ప్రయోగాలు అయితే ఎవ్వరు చేయకండి. ఇంట్లో వాళ్ళ
పరువు మాత్రం తీయకండి, రోడ్డు మీదకి ఈడ్చకండి. మీరు పుట్టినందుకు, వాళ్ళు మిమ్మల్ని పుట్టించినందుకు వాళ్ళకైతే మంచి పేరు తీసుకురండి. ఇలాంటి పనికి మాలిన పేర్లు తీసుకురాకండి. వాళ్ళని రోడ్ల మీద ఈడ్చకండి. మీ జీవితాలు మీరు నాశనం చేసుకోకండి. నేను చెప్పింది రైటా రాంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా.